పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దక్షిణాదిలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న మాస్ట్రో ఇళయరాజా 1000కి పైగా సినిమాలకు చేశారు. ఇక ఇప్పటికీ 8-10 వయసులో కూడా యువకుడిలా కష్టపడుతూ ఉంటారు. తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కు పిండి మరి కోర్టు ద్వారా రాయల్టీ పొందుతూ ఉన్నారు ఇళయరాజా. అయితే ఇళయరాజాకు తాజాగా ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఊహించని విధంగా హక్కుల విషయంలో చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్ వేసింది. ఇదే ఇప్పుడు అన్ని భాషల పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. ఇక వివరాలు చూస్తే ఇండియన్ టాప్ మ్యూజిక్ కంపెనీలో ఒకటైన సరిగమా సంస్థ వద్ద ఇళయరాజా కంపోజ్ చేసిన 134 సినిమాల ఆడియో హక్కులు ఉన్నాయి. 1976 నుంచి 2001 మధ్యలో విడుదలైన వీటి నిర్మాతల దగ్గర నుంచి సరిగమ కోరినంత మొత్తాన్ని చెల్లించి శాశ్వతంగా రైట్స్ ను కొనుగోలు చేసింది. ఈ నెల ప్రారంభంలో ఇళయరాజా ఈ పాటలను ఐట్యూన్స్, జియో సావన్, ప్రైమ్ మ్యూజిక్ తదితర ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్లకు అనుమతులనిచ్చారు. ఆ కంపెనీలు ఆయన దగ్గర లైసెన్సులు కొనుగోలు చేసి ఆ పాటలను అందుబాటులో ఉంచాయి. దీంతో తమకు హక్కులు ఉన్న సినిమా పాటలను ఇళయరాజా సదరు సంస్థలకు ఇచ్చారని సరిగమ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 1957 కాపీరైట్ చట్టం ప్రకారం ఏదైనా నిర్దిష్టమైన ఒప్పందం లేకపోతే మ్యూజిక్ కి సంబంధించిన సర్వ హక్కులు నిర్మాతకే చెందుతాయి. ఆయన ఎవరికి అమ్మితే వాళ్ళు సొంతదారులు అవుతారు. ఆ విధంగా సరిగమ ఆ 134 సినిమాల పాటలకు ఓనర్ అయింది. కొన్ని నెలల క్రితం ఎన్ ఇనియా పోన్ నిలవే అనే చార్ట్ బస్టర్ సాంగ్ కి సంబంధించిన వివాదంలో ఇళయరాజా సరిగమ మధ్య గొడవ మొదలైంది. తాజాగా ఢిల్లీ హైకోర్టు జస్టిస్ తుషార్ రావు గెడేలా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఇళయరాజా ఇకపై సరిగమ దగ్గర ఉన్న పాటలను వాడుకోవటానికి ఉండదు. దీని మీద లీగల్ గా ఇళయరాజా మరింత ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం స్ట్రోక్ తగిలిందనే చెప్పాలి. అయినా ఒక పాట కంపోజ్ చేసి నిర్మాతకు ఇచ్చేసి డబ్బులు తీసుకున్నాక ఆటోమేటిక్ గా దాని హక్కులు ప్రొడ్యూసర్ కే దక్కుతాయి. కాపీరైట్ చట్టం ఇదే చెబుతోంది. అయితే ఇదే సెక్షన్ లో కొంత సంక్లిష్టత ఉన్న కారణంగా కొందరు సంగీత దర్శకులు, గాయకులు, గీతా రచయితలు అప్పుడప్పుడు పోరాడుతూ ఉంటారు. ఒక్క ఇళయరాజా మాత్రమే దీన్ని సీరియస్ గా తీసుకొని చాలా దూరం తీసుకెళ్లారు. మనశంకర్ వరప్రసాద్ గారు కోసం అడగ్గానే ఉచితంగా అనుమతి ఇచ్చారని ఇటీవలే అనిల్ రావుపూడి చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇంతకు ముందు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్, మంజుమన్ బాయ్స్ లాంటి సినిమాల విషయంలో తన అనుమతులు లేకుండా పాటలు వాడుకున్నారని ఇళయరాజా కోర్టుకు వెళ్లి పరిహారం వచ్చేలా చేసుకున్నారు. కానీ సరిగమ దగ్గర ఆయన ప్రయత్నం ఫలించలేదు. రాబోయే రోజుల్లో ఇతర నిర్మాతలు, కంపెనీలు సరిగమ దారిలో వెళ్లి ఇళయరాజాతో ఫైట్ చేసేలా ఉన్నారు.